హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని సింపుల్గా నేర్చుకుందాం. అందులో ఫస్ట్ది వచ్చేసి ఫంక్షన్ విత్ నో పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ టైప్. అలానే సెకండ్ది వచ్చేసి ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్. సో ఫంక్షన్ విత్ నో పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్కి పారామీటర్స్ ఉండవు కానీ రిటర్న్ టైప్ ఉంటుంది. సో రిటర్న్ టైప్లో మనం ఇంటిజర్ని కానీ ఫ్లోట్ని కానీ ఆర్ క్యారెక్టర్ని కానీ యూజ్ చేస్తాం. సో మనం సింపుల్గా ఇంటిజర్ని యూజ్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇంటిజర్ అనే రిటర్న్ టైప్ని యూజ్ చేసాం. అండ్ తర్వాత మనం ఫంక్షన్ నేమ్ని fun1 అని ఇచ్చుకున్నాం. అండ్ పారామీటర్స్ లేవు కాబట్టి ఎంప్టీ పారెంథెసిస్తో క్లోజ్ చేసాం. అండ్ కర్లీ బ్రాసెస్ని యూజ్ చేసి ఫంక్షన్ని ఎండ్ చేసాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ 42 అంటే ఈ ఫంక్షన్ మనకి 42 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ రిటర్న్ చేసిన వాల్యూ మనకి ఫంక్షన్లో స్టోర్ అయి ఉంటుంది, అంటే fun1లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం మెయిన్ ఫంక్షన్లో ఎలా సింపుల్గా యాక్సెస్ చేయాలో అనేది చూద్దాం. సింపుల్గా మనం ఒక ఎంప్టీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. లైక్ ఇంటిజర్ x ఈక్వల్స్ టు అండ్ ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ మనం అసైన్ చేస్తాం. లైక్ fun1 అండ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. ఫంక్షన్ 1 ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకుందో ఆ వాల్యూని మనం ఎక్స్కి అసైన్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఫంక్షన్ 1లో ఉండే వాల్యూని ఎక్స్కి అసైన్ చేసేసాం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ వాల్యూ ఇన్సైడ్ fun1 %d కామా ఎక్స్. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో మనకు అవుట్పుట్లో 42 అని వచ్చింది. మనకు అవుట్పుట్లో 42 అనే వాల్యూ ప్రింట్ అయింది. మనం సక్సెస్ఫుల్గా ఫంక్షన్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేసాం. ఒకవేళ వాల్యూ మారిస్తే ఫంక్షన్లో చేంజ్ అవుతుందో చూద్దాం. లైక్ 60 అండ్ రన్ దిస్ అండ్ సి. సో మనకు వాల్యూ కూడా చేంజ్ అయింది. ఇలా మనం ఫంక్షన్ విత్ నో పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ టైప్ని సింపుల్గా నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్ ఫంక్షన్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్ ఫంక్షన్ని నేర్చుకుందాం. అండ్ ఫంక్షన్కి పారామీటర్స్ని పాస్ చేస్తాం, అలానే రిటర్న్ టైప్ కూడా ఉంటుంది. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని పెర్ఫామ్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ముందు క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ని సింపుల్గా మాడిఫై చేసి ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్ని అర్థం చేసుకుందాం. మనకు ఆల్రెడీ ఇంటిజర్ అనే రిటర్న్ టైప్ ఉంది, అలానే ఫంక్షన్ నేమ్ కూడా fun1 అని క్రియేట్ చేసుకున్నాం. అండ్ పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు కాబట్టి సింపుల్గా పారామీటర్స్ని పాస్ చేద్దాం. లైక్ ఇంటిజర్ ఏ కామా ఇంటిజర్ బి. అలానే మనం రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్లో a+b అని రిటర్న్ చేద్దాం. అంటే ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిని నువ్వు ఎడిషన్ చేసి ఫంక్షన్లో స్టోర్ చేయని చెప్పాం. అండ్ మన మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేసుకున్నాం. అలానే ఫంక్షన్ 1 కూడా అసైన్ చేసాం. అండ్ fun1లో మనం ఇప్పుడు వాల్యూస్ని జస్ట్ పాస్ చేస్తే సరిపోతుంది. లైక్ 10 కామా 20. అండ్ సింపుల్గా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనకు నచ్చింది రాసుకుంటాం. లైక్ ఎడిషన్ యూజింగ్ params అండ్ రిటర్న్ టైప్. సో ఒకసారి సింపుల్గా రన్ చేసి చూద్దాం. మనకి ఎడిషన్ యూజింగ్ params అండ్ రిటర్న్ టైప్ అండ్ ఎడిషన్లో వాల్యూ ఎంత వచ్చింది, మనకి 30 అని వచ్చింది. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్ని సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.